ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన తర్వాత కేంద్ర ఏజెన్సీలు సంఘటనా స్థలాన్ని సందర్శించాయి. ఎన్ఎస్జీ, డాగ్ స్క్వాడ్లతో సహా కేంద్ర ఏజెన్సీలు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఇజ్రాయెల్ దీనిని దాడి అని పేర్కొంది మరియు భారతదేశంలో నివసిస్తున్న ఇజ్రాయేలీలకు తాజా సలహాను జారీ చేసింది. ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మండలి తన పౌరులకు రద్దీగా ఉండే ప్రదేశాలకు సమీపంలో వెళ్లకుండా ఉండాలని సూచించింది. డిసెంబర్ 26న చాణక్యపురి ప్రాంతంలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్కు కాల్ వచ్చింది. పేలుడు తర్వాత ఇజ్రాయెల్ రాయబారిని ఉద్దేశించి ఒక లేఖ కూడా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో కనుగొనబడింది. రాయబార కార్యాలయంలోని కార్మికులు మరియు దౌత్యవేత్తలు సురక్షితంగా ఉన్నారని ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారి ఓహద్ కయ్యన్నార్ తెలిపారు. This evening, several minutes after 5, an explosion occurred in close proximity to the embassy. All our workers are safe, all our diplomats are safe. Our security teams are working in full cooperation with the local Delhi security, and they will investigate the matter further. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.